అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ద్రోహిగా రేవంత్ను ప్రజల ముందు నిలబెట్టారని తెలిపారు. పెన్షన్ల పెంపుపై కేసీఆర్ అడిగిన ఫోర్త్ సిటీ ఎందుకన్నా రేవంత్ దగ్గర సమాధానం లేదన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్పిండు, నా సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటా పెరిగినోన్ని అని నువ్వే చెప్పినావు కదా. అసలు నీకు నిజాయితీ ఎక్కడదయా? మా దృష్టిలో ఒక పార్టీ అనేది తల్లి లాంటిది, పార్టీ అధ్యక్షులు ఒక తండ్రి లాంటి వారు. 25 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీలో నిజాయితీగా నిక్కచ్చిగా నాయకుడి అడుగుజాడల్లో త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం మాది. నువ్వేందా చదువుకున్నది బీజేపీ లాంటి నువ్వే చెప్తివి, అదేవిధంగా పెరిగిందేమో తెలుగుదేశం లాంటివి, నౌకరేమో కాంగ్రెస్లో చేస్తున్నా అనబట్టివి. రేపు ఏడుంటావో తెలియని రకం నువ్వు. అరే మేము సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాం, ఎమ్మెల్యే పదవిని మంత్రి పదవిని మా నాయకుడు ఆదేశిస్తే గడ్డిపోచల్లాగా త్యాగాలు చేసిన చరిత్ర మాది, వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర నీది. నీకు మాకు నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది. నువ్వు మా గురించి మాట్లాడేది, నీకు మాట్లాడే అసలు నైతికత ఉందా నీకు? ఇవాళ నువ్వు ఎట్లా అంటే ఊసెర వెల్లులు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడతాయి. నువ్వు మాటలు మార్చే తీరు కానీ నువ్వు పార్టీలు మార్చే తీరు ఊసెర వెల్లులు కూడా సిగ్గుపడేటంత దారుణంగా ఉంది నీ పరిస్థితి.